కేసీఆర్ గారి నాయకత్వంలో మిమ్మల్ని భాగస్వాములుగా చేసుకుంటూ ముందుకు నడిచినాం. మీకు యాదికుండాలి, కరోనా వచ్చినప్పుడు ఎట్లాంటి పరిస్థితి ఉండే దేశంలో, గందరగోళం ఎక్కడికక్కడ. అసలు ఎన్నడూ జీవితంలో చూస్తాం అనుకోని దృశ్యాలు చూసినాం. 100 కిలోమీటర్లు పిల్లను పాపను సంకలెత్తుకొని ఒక సూట్ కేసు మీద కూర్చోబెట్టుకొని, బస్సు దొరకపోతే, రైళ్లు లేకపోతే, లారీలు కూడా బంద్ అయితే నడుచుకుంటూ పోయిన రోజులు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కొంతమంది ఇక్కడి నుంచి బీహారు, ఒరిస్సా ఎక్కడెక్కడో 100 కిలోమీటర్లు పోయినారు. ఆ రోజుల్లో మరి భారతదేశంలో అయ్యా మేము మా ఊరికి పోతామంటే కేంద్ర ప్రభుత్వం వారు రైల్లో కూడా ఛార్జీలు పెట్టినారు. రైలు వేసిండ్రు, కానీ ఆ రైళ్ళకు కూడా ఛార్జీలు. భారతదేశంలో ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు ఆ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులను కూడా కడుపులో పెట్టుకొని చూసుకొని వాళ్ళకు జేబులో ఒక 1000 రూపాయలు పెట్టి భోజనం పెట్టి చీఫ్ సెక్రటరీని, డీజీపీని రైల్వే స్టేషన్కు పంపించి వాళ్ళకు జెండా ఊపి మీరు మీ ఊర్లకు వండి బిడ్డ, మళ్ళా మెల్లగా తిరిగి రండి, మంచిగా తిరిగి రండి, భద్రంగా పోయి భద్రంగా రండి అని చెప్పి వాళ్లకు ఫ్రీగా రైల్లో పంపించిన నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్ గారు. ప్రైవేట్ స్కూల్ టీచర్లను కూడా ఆదుకున్న నాయకుడు కేసీఆర్ గారు. ఒక్క మాట గుర్తు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. హైదరాబాద్లో నాకు చాలామంది మిత్రులు చెప్తా ఉంటారు, అన్నా మేము కరోనా అప్పుడు ఇళ్లలో ఉండిపోయినాం, దగ్గర 2 నెలలు 3 నెలలు ఉండిపోయినాం, బయటికి వచ్చే వరకు కొత్త రోడ్లు కనబడ్డాయన్నా, ఏం చేసిండ్రు మీరు, మీ మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్త రోడ్లు, కొత్త ఫ్లైఓవర్లు ఎట్లా పూర్తి చేసిండ్రని అడుగుతుంటారు. ఎట్లా చేసినామంటే, తెలంగాణ అంటే ప్రేమున్నోళ్ళం కాబట్టి, హైదరాబాద్ అనే ఈ మన తెలంగాణ కిరీటంలోని ఏదైతే ముఖ్యమైన కోహినూర్ లాంటి వజ్రం ఉన్నదో దీన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో, బాగు చేసుకోవాలన్న ఉద్దేశంతో లేబర్ క్యాంపులకు పోయి దండాలు పెట్టి బతిమలాడిన నేను. దగ్గర 10-14 లేబర్ క్యాంపులకు పోయినా నేను. ఆ రోజు అందరు వెళ్ళిపోతున్నారు కార్మికులు. పాపం ఆ రోడ్లేసే రంగంలో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉంటారో భవన నిర్మాణ రంగంలో వారు వెళ్ళిపోయే పరిస్థితి, భయపడుతున్నారు. బతుకుంటే బల్సాకు తినొచ్చు, ఈ కరోనా వచ్చింది, మా భార్య పిల్లల దగ్గర పోతామని చెప్పి ఇతర రాష్ట్రాల వాళ్ళు పోతుంటే దండం పెట్టి బతిమలాడి అన్నా పోవద్దని చెప్పి 2 రెట్లు 3 రెట్లు వాళ్ళ జీతాలు పెంచి మళ్ళా మనకి ఇటువంటి మోక దొరకది. హైదరాబాద్లో పనిచేసేందుకు రోజు నార్మల్గా అయితే 5-6 గంటలకు మించి దొరకది, రాత్రి 12 నుంచి పొద్దున 6 వరకే. కానీ ఈ టైంలో మొత్తం అన్ని రోడ్లు ఖుల్లా ఉన్నాయి, మైదాన్ సాఫ్ ఉన్నది, జల్దీ చేద్దామని చెప్పి కాంట్రాక్టర్లను ఒప్పించి, మొత్తం వర్కర్లను ఒప్పించి పెద్ద సంఖ్యలో దగ్గర 20-30 కొత్త రోడ్లు నిర్మాణం చేసిన ఘనత మన ప్రభుత్వాన్ని. అయితే వాటికి చెమట చిందించింది ఆనాడు మన కార్మిక సోదరులనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. వలస కూలీలు కాదు మీరు, అభివృద్ధిలో మీరు మా భాగస్వాములని చెప్పి ఇతర రాష్ట్రాల కార్మికులను కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్న ఘనత మన నాయకుడు కేసీఆర్ గారిది. కానీ ఇవాళ ఏం పరిస్థితి ఉన్నది ఒక్కసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అడ్డగోలు హామీలు ఇచ్చింది. ఆ రోజు కేసీఆర్ గారేమో